సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నాకు ఒక చిన్న సూచన, అంటే నా ఫీలింగ్ చెప్పాలనుకుంటున్నా. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి వేరు కాదు. నా దృష్టిలో అంతా ఒకటే. శోభన్ బాబు అభిమాన్ అంటేనే మన కుటుంబ సభ్యుడు. ఎందుకంటే మనం ఎవరమో మనకు ఎవరికి పరిచయాలు లేవు. మనకు పరిచయాలు అయిందంటే ఆ మహానుభావుడే కారణం. ఆయన అభిమానం అంటే మనం ఎంతో అభిమానంగా చూస్తాం. అరే మీ శోభన్ అభిమానా అన్నట్టు ఏదో ఆశ్చర్యంగా, అంటే మనోడు అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కాబట్టి అఖిల భారత తెలంగాణ అది కాదు, మనంతా శోభన్ బాబు కుటుంబ సభ్యులము, శోభన్ బాబు ఫ్యాన్స్ మనము. నాకు శోభన్ బాబు గారితో ఫస్ట్ పరిచయం నాకు 1973 అనుకుంటాను. నేను చాలా చిన్నగా ఉన్నాను. వెంకటేష్ 70mm, సంపూర్ణ రామాయణం 100 days ఫంక్షన్. మా అమ్మ నన్ను తీసుకెళ్ళింది మధ్యాహ్నం మ్యాట్నీ షో. టికెట్ దొరకలేవు, బ్లాక్ టికెట్ తీసుకున్నాము. నేను మా అమ్మ ఇద్దరం పోయాము. అప్పుడు మనకు థర్డ్ క్లాస్కు సెకండ్ క్లాస్కు మధ్యలో అవి చైన్ ఉంటుండే, సీట్లకు మధ్యలో చైన్ ఉంటుండే. మేము సెకండ్ క్లాస్ అయితే మాకు బ్లాక్లో తీసుకున్నాం. 100 days ఫంక్షన్ రోజు మధ్యాహ్నము మ్యాట్ని బ్లాక్లో నేను మా అమ్మ టికెట్ తీసుకొని సెకండ్ క్లాస్ దొరికింది. మేము పోయారకు పిక్చర్ స్టార్ట్ అయింది. రాముడు పుట్టిండు, తొట్టెలు వేసి పాట పాడుతుంటారు. అప్పుడు పోయినాం మేము. కొద్దిసేపు సినిమా తడిసిన తర్వాత సినిమా ఆపేశారు. ఎందుకు ఆపేసారో తెలియదు నాకు. లైట్లు వేసారు, అందరూ చూస్తున్నారు, సీరియల్ కొడుతున్నారు. ఏమైందని చూస్తున్నారు. అంతల్లా ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, మన శోభన్ బాబు, మన అన్నగారు, హీరోయిన్ చంద్రకళ, నలుగురు స్టేజ్ మీదకి వచ్చారు. రాగానే వాళ్ళకన్నా ముందు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి కట్టెలు పట్టుకొని ముందు ఆర్డరు. వీళ్ళు వచ్చిండ్రు, పైన కూర్చున్నారు. పైన ఉన్నాక కార్యక్రమం అయినాక అన్నయ్య ఏం చేసినట్టే వచ్చేటప్పుడు ఇట్లా వచ్చి పోతప్పుడు ఇట్లా దిగి ఇట్టి వెళ్తున్నాడు. వెళ్తేప్పుడు ఉన్న ఫ్యాన్స్ అందరు ఇట్లా చేతులు ఉప్పుడూ వస్తున్నాడు. నాకు ఏమైందో తెలియదు. ఆ గొలుసుడు ఆ గొలుసు కిందకి వెళ్ళి వచ్చి నేను ఏం అరిచినా ఏం చేసినా తెలియదు నాకు. అక్కడ 2 అడుగులు ముందుగా వేసిన, మళ్ళీ వెనకకు వచ్చాడు. వెనక్కి వచ్చి ఇట్లా కొట్టిండు. ఇట్లా కొట్టి భుజం ఇలా కొట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు ఏ సినిమాకు పోయినా కూడా, చిన్నగా ఉండేది, ఏ సినిమా పోయినా షోనా కంపేర్ అన్న వచ్చిండు అంటుడి. అట్లనే ఆయన ఫ్యాన్ అయిపోయినాను. ఇక తర్వాత ఫస్ట్ టైం ఆయన కలిసింది మన జీవన పోరాటం షూటింగ్లో హోటల్ రిడ్జ్కి వెళ్ళినాం. పొద్దున ఫోన్ చేసాం, అన్న వస్తున్నామంటే రేపు పొద్దున్న 6 గంటలకు అన్నాడు. 6 గంటలకు పోయినాం. మేము వేసిన కరపత్రాలు ఉండే పాతవి, అన్ని కరపత్రాలు తీసుకెళ్ళి చూపించడం, లెటర్ ప్యాడ్ అన్ని తీసుకొని పోయిన తర్వాత చూసిన తర్వాత ఫోటోలు దిగుతుంటే ఉత్సాహం ఎక్కువ కదా అన్న కలిసిండు అనేసి. అయితే అన్న ఇంకో మీలాంటి వాచ్ నేను కొనుక్కున్నా అన్న. శోభన్ బాబుకు ఒమాక్స్ వాచ్ ఉంటాయి, వైట్ కలర్ స్టీల్ది ఒమాక్స్. ఇది ఇల్లాలు కోరికలు, దేవత, ముందడుగు, ఆ సినిమాలో అదే వాచ్ ఉంటుంది. అయిపోయింది. సొగ్గాడు నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకు నేను మా అందరం చుట్టాలం పోయినాం. అయితే మేము పోయారకు ఇంకా బసంత్ కచ్చిగూడ చోరసా బసంత్ థియేటర్లో గేట్ తీయలేరు. మేము బయట నిల్చున్నాము. గేట్ తీసిన తర్వాత ఉరుక్కుంటూ పోయిన తర్వాత అప్పటికే మొత్తం లైన్ ఫుల్ అయిపోయింది మాకు. మేము పోయారుకే. అయితే అక్కడ మేనేజర్ ఉండే బసంత్ థియేటర్లో ఆయన ఏం చేస్తున్నాడంటే అందరిని వెనక జరిపిన తర్వాత మాలాంటి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తీసుకొని ముంగళ్ళు నేడుతుండే. ఆ టికెట్ తీసుకొని ఫస్ట్ డే బసంత్లో సినిమా చూసిన. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.